నమస్తే, వెల్కమ్ టు పోల్ గ్రౌండ్ 2024. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒక్కో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, రాజకీయ సమీకరణలు, అక్కడ ఉన్నటువంటి ఎజెండాకి సంబంధించినటువంటి అంశాలు, ప్రచారం జరుగుతున్న తీరుతెన్నులు అండ్ ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది, ఈ అంశాల గురించి మనము పోల్ గ్రౌండ్ 2024లో డిస్కస్ చేస్తున్నాము. ఈ ఎపిసోడ్లో మనం కర్ణాటక రాష్ట్రంలోని పరిస్థితుల గురించి మనం మాట్లాడబోతున్నాం. సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్లో కర్ణాటకలో ఎలక్షన్స్ ఉంటున్నాయి. ఏప్రిల్ 26వ తేదీన సెకండ్ ఫేజ్ ఎన్నికలు జరగబోతున్నాయి అండ్ అట్ ది సేమ్ టైం మే 7వ తేదీన ఫేజ్ 3 ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఏప్రిల్ 26వ తేదీన జరిగే రెండవ దశ ఎన్నికల్లో 14 స్థానాలకు కర్ణాటకలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి అండ్ అట్ సేమ్ టైం ఫేజ్ 3లో కూడా 14 స్థానాలకు, టోటల్గా 28 స్థానాలు కర్ణాటకలో లోక్సభ స్థానాలు కనబడుతున్నాయి. 28 స్థానాలకు గాను జరిగే ఎన్నికలు ఫేజ్ 2, ఫేజ్ 3లో కంప్లీట్ అవుతాయి. సో కర్ణాటకలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉంది. లోక్సభకు వచ్చేసరికి బీజేపీ వైపు మూడు ఉంది అని చెప్తూ ఉన్నారు. ఒకసారి మనం దీనిపైన డిస్కస్ చేద్దాం. సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కుచాట్ల గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, సురేష్ కుచాట్ల గారు, కర్ణాటకకున్న స్పెషాలిటీ ఏంటి ఫస్ట్ అసలు ఈ ఎలక్షన్స్లో? ముఖ్యంగా మనం 2019లో కూడా, నాకు తెలిసి మీతో నేను డిస్కస్ చేశాను, అప్పుడు 2018లో కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. అంటే అఫ్కోర్స్ అది కుమారస్వామి జేడీఎస్తో కలిపి గవర్నమెంట్ ఫామ్ చేశారు. బట్ 2019కి వచ్చేసరికి పూర్తిగా క్లీన్ స్వీప్ బీజేపీ వైపు ఉంది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మొన్న ఒక్కరిగానే పూర్తి మెజారిటీ సాధించగలిగింది. బట్ ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో సేమ్ 2019 రిపీట్ అవుతుందా, లేకపోతే ప్రస్తుతం అసలు అక్కడ ఉన్న ఈక్వేషన్స్ ఒకసారి చెప్తారా? సాయి గారు, మనం ఎన్నో స్టేట్స్ చూసాం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఇప్పుడు ఈవెన్ మనం కేరళ గురించి మాట్లాడాం దీనికన్నా ముందు ఒక ఎపిసోడ్లో. కేరళలో ఎక్కడైనా, కేరళలో అఫ్కోర్స్ బీజేపీ గెలవలేదు, కానీ ఎక్కడైనా అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకవైపు వెళ్తుంది, లోక్సభ ఎలక్షన్స్ ఇంకోవైపు వెళ్తుంది. అట్లాగే ఉంది. కరెక్ట్ కంప్లీట్గా. రాజస్థాన్లో పోయినసారి బీజేపీ ఓడిపోయారు, మధ్యప్రదేశ్లో ఓడిపోయారు, తర్వాత అఫ్కోర్స్ గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారంట, ఛత్తీస్గఢ్ ఓడిపోయారు. కానీ ఇమ్మీడియట్ అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేదాకా, అసెంబ్లీ నుంచి లోక్సభకి ఎలక్షన్ వచ్చేదాకా బీజేపీ మొత్తం స్వీప్ చేసి తీసుకుపోయింది. మధ్యప్రదేశ్లో ఒక సీట్ ఏదో మిగిలింది అంతే. చింద్వారాలో కమల్నాథ్ కొడుకు గెలిచారు, నకుల్నాథ్. సో రాజస్థాన్ కంప్లీట్ స్వీప్ బీజేపీ తీసి. కర్ణాటకలో కూడా అంతే సంగతి కాబోతుంది సాయి గారు. కర్ణాటకలో కూడా స్పెసిఫికలీ ఈసారి కూడా బీజేపీ స్వీప్ చేయబోతుందని అన్ని ఒపీనియన్ పోల్స్ చెప్తున్నారు. ఒక హింట్ మీకు ఇస్తాను ఎక్కడి నుంచి వస్తుంది అనేది. సిద్ధరామయ్య గారు, డీకే శివకుమార్ గారు మాట్లాడట్లేదు సీట్ల గురించి. సిద్ధరామయ్య గారు ఏమన్నారంటే, మేము మొత్తం స్వీప్ చేయబోతున్నాం, 28లో మేము 25 తీసుకెళ్ళిపోతాం మొత్తం అన్నారు. నిన్న ఖర్గే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము 12 నుంచి 15 స్థానాలు గెలుస్తామని. తగ్గింది ఇమ్మీడియట్గా. మొన్ననే ఎలక్షన్ గెలిచారు కదా. సో బిఫోర్ వీ డూ దాట్, మనం లాస్ట్ ఎలక్షన్ గురించి ఒకసారి చూద్దాం సాయి గారు. 2014 ఎలక్షన్లో బీజేపీకి 17 సీట్లు వచ్చినాయి. 28 సీట్లు ఉన్న కర్ణాటకలో బీజేపీకి 17 సీట్లు వచ్చినాయి. కానీ 2019కి వచ్చినప్పుడు 25 తీసుకెళ్ళిపోయారు. ఓకే, 8 పెరిగాయి, 3 సీట్లు మిగిలినాయి. దాంట్లో ఒక్క సీట్ కూడా బీజేపీ క్రెడిట్. యాక్చువల్లీ ఇండిపెండెంట్ సుమలత అక్కడి నుంచి పోటీ చేసినప్పుడు షీ వన్ అండ్ యాక్చువల్లీ బీజేపీ క్రెడిట్లో వెళ్తున్నది 26 సీట్లు. కాంగ్రెస్కి వచ్చింది 1, అంటే 9 స్థానాలు ఉన్న కాంగ్రెస్ 2014లో, 2019కి వచ్చాక 1 సీట్లు మిగిలిపోయింది. జేడీఎస్ 2 సీట్లలో 1 సీట్కి వచ్చేసారు. ద మెసేజ్ ఇస్ క్లియర్ సాయి గారు. అది మనం ఓటింగ్ పర్సెంటేజ్కి వస్తే ఇంకా చాలా క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే మనకు అందరు గుర్తుండాలి, కర్ణాటకలో లాస్ట్ టైం కూడా బీజేపీకి వచ్చిన ఎలక్షన్లో 8% పెరిగింది. 8% పెరిగింది సాయి గారు. 43 నుంచి 51% వచ్చారు ఓట్ షేర్. 2014 43%. కాంగ్రెస్ చూడండి ఏమైంది, కాంగ్రెస్కి ఏమైంది సాయి గారు? 40 నుంచి 31. ఎంత చేంజ్ అండి? 8%. అది సేమ్ బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడేమో వీళ్ళది 1.33, అది కూడా అక్కడ యాడ్ చేస్తే కొంచెం అక్కడికి వెళ్ళిపోయింది. కరెక్ట్. సో మెసేజ్ ఇస్ వెరీ క్లియర్. బీజేపీ 50% కన్నా ఎక్కువ ఓట్ షేర్ తీసుకున్నారు కర్ణాటకలో. దానికోసం స్వీప్ చేశారు మొత్తం. నేను ముందు చెప్తున్నా వస్తాను, 48 తర్వాత 49 కాగానే ఓట్ షేర్ ఉంటే యూ విల్ డూ ఎ ల్యాండ్ స్లైడ్ అన్ దట్ స్టేట్. కరెక్ట్. దట్ ఈస్ వాట్ ఈస్. ఎందుకంటే దిస్ ఈస్ అ 2-party కాంటెస్ట్. టెక్నికలీ జేడీఎస్కి అంత ఇంపాక్ట్ లేని, హస్సన్ ఆ ఏరియాలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, కొంచెం ఆ ట్రెడిషనల్ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఒక సీట్ వచ్చింది కూడా రేవన్న వాళ్ళ కొడుకు, వాళ్ళకి వచ్చింది అనమాట. హీ గాట్ ద సీట్, ప్రజ్వల్ రేవన్న, ద ఫ్యామిలీ ఓన్లీ దట్ ఆల్సో. కానీ కర్ణాటకలో ఈసారి ఏం జరగబోతుందని చాలా మంది అడుగుతున్నారు. కానీ నేను ఐ విల్ గో బై ప్యూర్లీ ఒపీనియన్ పోల్. ఏదో ఒక్క ఒపీనియన్ పోల్ కాదు, అన్నిట్లో ఇట్ ఈస్ షోయింగ్ అగైన్ బీజేపీ స్వీపింగ్. సో లెట్ us లుక్ ఎట్ హౌ పర్ఫార్మెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి కావాలి. 51 ఉన్న బీజేపీ 2019లో అసెంబ్లీకి వచ్చేదాకా ఆ ఓట్ షేర్ పడిపోయింది సాయి గారు.
ఓకే, చూస్తున్నారు ఓట్ షేర్, ఇట్ హస్ యాక్చువల్లీ కమ్ టు 36%. 36. అందరికంతే, ఏ పార్టీ అయినా చూడండి. కానీ కాంగ్రెస్కి 31 నుంచి కాంగ్రెస్ వెంట అప్ టు 42%. ఓకే, 42%. సో అంటే ఇప్పుడు మీరు అనేది 2019 లోక్సభ ఎన్నికల్లో ఏమో క్లీన్ స్వీప్ కనబడింది. కరెక్ట్. 2023 అసెంబ్లీకి వచ్చేసరికి బీజేపీ సీట్లు తగ్గింది, ఓట్ షేర్ తగ్గలేదు బీజేపీ. అంటే అసెంబ్లీ ఓట్ షేర్, దానికన్నా ముందున్న అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీకి 36.3 వచ్చినాయి. సేమ్ ఓట్ షేర్ రిటైన్ చేసుకుంది. కానీ పార్లమెంట్కి వచ్చేసరికి ఓట్ షేర్ పెరిగింది. కాంగ్రెస్ ఓట్ షేర్ పెరిగింది, 4% పెరిగింది. అది ఎక్కడి నుంచి వెళ్ళింది? జేడీఎస్ నుంచి. సో జేడీఎస్ ఏం లెసన్ నేర్చుకున్నారంటే, ఒకటి, కాంగ్రెస్ దీనికన్నా ముందు పొత్తు చేసుకున్నారు, మొత్తం మెస్సప్ అయిపోయింది. కుమారస్వామి ఏడ్చుకున్నారు, ఓపెన్ పబ్లిక్లో ఏడ్చారు ఆయన. ఎప్పుడు వీళ్ళతో పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళతో అన్నారు. అది నితీష్ కుమార్ గారు కూడా బీజేపీ గురించి చెప్పారులే, అది ఇంకోటి బీజేపీ బీహార్లో. కానీ మనకు తెలుసు దాని తర్వాత ఏమైందని. సో ఈ పరిస్థితుల్లో జేడీఎస్కి ఒక లెసన్ ఏంటి? దట్ వీ హ్యావ్ టు టై అప్ విత్ బీజేపీ. మాకు ఇంకే ప్రసక్తే లేదు. అసెంబ్లీలో ఏం రాదు, లోక్సభలో ఏమొస్తుంది అసలు రాదు. అసెంబ్లీలోనే వాళ్ళకి 19 సీట్లు ఉన్నాయి, ఇప్పుడు 15 తగ్గింది. ఓకే, 18 సీట్స్ దే లాస్ట్. ఇక్కడ 55 గెయిన్ చేస్తే బీజేపీకి 38 అవుతుంది. ఇది రెండు యాడ్ చేస్తే మీకు ఈ ఫిగర్ వచ్చేస్తుంది. కరెక్ట్. సో దే హ్యావ్ లెర్న్డ్ ఎ లెసన్ దట్ మనం ఇద్దరు కలిసి పోటీ చేస్తే దెర్ ఇస్ అ బెటర్ ఛాన్స్. ఎందుకు ఇక్కడున్న 13%, ఇక్కడున్న 36% కలిపితే కాంగ్రెస్ని అవుట్ రైడ్గా బీట్ చేయవచ్చు అసెంబ్లీ ఎలక్షన్లోనే. లోక్సభకు వస్తే ఇంకా వస్తుంది. కరెక్ట్. లోక్సభకు వచ్చినప్పుడు 51% ఉన్న బీజేపీకి 10% ఉన్న జేడీఎస్ తీసుకుంటే 62% దాకా వచ్చేస్తుంది. ఇట్ విల్ బి ఎ ల్యాండ్ స్లైడ్ అగైన్. దానికోసం 25 అని చెప్తున్నాను నేను, బికాస్ ఆఫ్ దిస్ జేడీఎస్ టైప్. అది కూడా జేడీఎస్ ఇస్ రియలైజ్ వాళ్ళది కంటిన్యూస్గా వాళ్ళ గ్రాఫ్ పడిపోతుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, మన తెలంగాణ గురించి మాట్లాడుతున్నప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏ పరిస్థితికి వస్తుంది, ఇదే పరిస్థితికి వచ్చేస్తుంది బీఆర్ఎస్ కూడా. 20 సంవత్సరాల ముందు కర్ణాటకలో బీజేపీ ఎక్కడా లేకుండే. ఇప్పుడు చూడండి, బీజేపీ ఇస్ అట్లీస్ట్ లీడింగ్ పార్టీ. సరే అసెంబ్లీలో గెలవలేదు, పోనీయండి. అప్పుడు అక్కడ ఎప్పుడు అంతే కదా, ఒకసారి వీళ్ళు గెలుస్తారు, ఒకసారి వాళ్ళు గెలుస్తారు. నెక్స్ట్ టైం పాసిబ్లీ బీజేపీ మైట్ కమ్ బ్యాక్. కానీ మనం చూడాల్సింది ఏంటంటే జేడీఎస్కి అక్కడ ఒక ఛాన్సే లేదు. దే ఆర్ వెరీ మైనర్ ప్లేయర్. ఒక 10% ఓటు లోక్సభలో ఉంది, అసెంబ్లీకి వచ్చేదాకా వాళ్ళ ఓట్ షేర్ 13 ఉంది. కరెక్ట్. ఓకే, సో దే హ్యావ్ 10% ఓట్ షేర్. అది మాండ్యా ఏరియాలో, హసన్ ఆ ఏరియాలో వాళ్ళ దగ్గర ఓట్స్ ఉన్నాయి, అది తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ట్రెడిషనల్ వాళ్ళ ఓట్ షేర్ అది. సో బీజేపీ ఈజ్ ఆల్సో రియలైజ్. దానికోసం కుమారస్వామి గారు వచ్చారు, దేవగౌడ గారు అయితే ఇప్పుడు మోదీ గారి కన్నా బెటర్ ప్రైమ్ మినిస్టర్ నేను ఎప్పుడు చూడలేదు అంటున్నారు. ఆయనే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, ఆయనే అంటున్నారు దాని గురించి అనమాట. సో బేసిక్లీ ఇక్కడ కర్ణాటకలో వచ్చేటప్పుడు ఈ ఎలక్షన్లో, అండ్ ఇట్స్ నాట్ అ స్మాల్ స్టేట్, 28 సీట్లు అంటే ఇట్ ఇస్ క్వైట్ అ బిగ్ స్టేట్. కరెక్ట్. కానీ ఇంపార్టెంట్ సైకలాజికల్ సైగా సౌత్లో బీజేపీకి ప్రెజెన్స్ లేదు, సౌత్ ఆఫ్ ఇండియాలో బీజేపీ లేరు అని చెప్పేసి ఈ ద్రావిడియన్ పార్టీస్ వీళ్ళందరూ సిపిఎం వాళ్ళందరూ కలిసి పుకార్లు చెప్తారు. ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు కూడా తెలంగాణలో. కానీ మీరు మొత్తం సీట్లు యాడ్ చేసుకుంటూ పోతే కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు సౌత్ ఆఫ్ ఇండియా నుంచి ఈ 4 స్టేట్లు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ కలిపితే కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు బీజేపీకి ఉంది. సో దట్ ఈస్ వాట్ ఇస్ సింగ్. ఎందుకంటే మనం చూస్తున్నాం బీజేపీ ఇక్కడ 20 స్థానాలు ఉన్నాయి, 25. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాంగ్రెస్కి ఎంత వచ్చింది? ఒక్కటి కర్ణాటక నుంచి. సో వచ్చిందంతా కేరళ నుంచి వాళ్ళకి 15 అక్కడ 2 సీట్లు, మన 2-3 సీట్లు తమిళనాడు నుంచి 18, 20. అప్పుడు కూడా బీజేపీ ఆంధ్ర 0 అండ్ తెలంగాణలో 3, బీజేపీ 4. సో అక్కడ అయిపోయింది. ఆంధ్ర ఇద్దరికి 0. సో నో ప్రాబ్లం. కానీ ఈసారి కొంచెం బికాజ్ తెలంగాణ బీఆర్ఎస్ ఇస్ ఆన్ ద వే అవుట్, తెలంగాణ నుంచి కాంగ్రెస్ కొంచెం మెరుగుపడుతుంది. వాళ్ళ పొజిషన్ కొంచెం మంచిగా పర్ఫామ్ చేస్తారు, డౌట్ లేదు దాంట్లో. ఎందుకంటే బీఆర్ఎస్ ఓట్స్ అన్ని న్యాచురల్లీ కాంగ్రెస్కి వెళ్ళిపోతుంది. కొంతమంది బీజేపీ కూడా ఓట్ చేస్తారు. సో సెకండ్ బీచ్ హెడ్ ఈజ్ తెలంగాణ, ఫస్ట్ బీచ్ హెడ్ ఈజ్ కర్ణాటక. సో సౌత్ ఆఫ్ ఇండియాలో బీజేపీ ప్రెజెన్స్ లేదు అని చెప్పేటోళ్ళకి ఈ 2 స్టేట్లు ఎగ్జాంపుల్గా చూపించాలి. ఆంధ్ర ఇంకా మనం చాలాసార్లు మాట్లాడాం ఆంధ్ర గురించి. అది అక్కడ హోప్లెస్ కేసు, అది ఇప్పుడైతే హోప్లెస్ కేసు ఉంది. టీడీపీ నుంచి పొత్తు చేసుకున్నారు, కానీ అప్పుడు కూడా సీనియర్ ప్లేయర్ కాలేరు బీజేపీ అక్కడ. తమిళనాడులో అన్నామలై ఇస్ క్రియేటింగ్ హిస్ ఓన్ వేవ్స్. అది టైం పడుతుంది, అది 5 సంవత్సరాలు పడుతుందో 10 సంవత్సరాలు పడుతుందో మనకు చూడాల్సింది. కానీ డెఫినెట్లీ అన్నామలై విల్ మేక్ అన్ ఇంపాక్ట్, అంటే డౌటే లేదు సాయి గారు. సో దిస్ ఇన్ షార్ట్ కర్ణాటకలో బీజేపీకి, ఎందుకంటే మనం చూసాం దీనికన్నా ముందున్న ఎలక్షన్లో కూడా జేడీఎస్కి ఒక సీటు, ఇంకొక సీట్ గెలిచింది ఐ థింక్ బెంగళూరు రూరల్ నుంచి డీకే శివకుమార్ గారు వాళ్ళ బ్రదర్ డీకే సురేష్, ఆయన గెలిచారు అక్కడి నుంచి. సో అట్లాంటి పరిస్థితి, అండ్ హీ ద రిచెస్ట్ క్యాండిడేట్ ఐ థింక్ కర్ణాటకలో, కర్ణాటక కాంగ్రెస్ వైపు నుంచి.
అక్కడ సిద్ధరామయ్య గారు అండ్ డీకే శివకుమార్ గారి నడిమిట్లో కోల్డ్ వార్ నడుస్తుంది. అది కూడా కాదు, డీకే శివకుమార్ ఇస్ బికమింగ్ ఎ సీనియర్ లీడర్ ఇన్ సౌత్. మన హిమంత బిశ్వ శర్మ అస్సాం నుంచి నార్త్ ఈస్ట్ మొత్తం ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు, డీకే శివకుమార్ సౌత్ నుంచి కంట్రోల్ చేస్తున్నారు. కరెక్ట్. ఇప్పుడు మన ఖమ్మం డిస్ప్యూట్ ఆయన రేవంత్ రెడ్డిని మాట్లాడుకుంటే వీళ్ళు డైరెక్ట్ శివకుమార్ దగ్గర వెళ్ళారు ఇద్దరు కలిసి. ఆలోచించండి, అప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ చూడండి. ఇక్కడున్న ముఖ్యమంత్రిని పక్కన పెట్టి అక్కడ డైరెక్ట్ వెళ్ళి శివకుమార్ దగ్గర మాట్లాడుతున్నారు. మల్లారెడ్డి వాళ్ళ ఇంటి మీద వాళ్ళ కాలేజ్ మీద రేడ్ చేస్తే కొడుకుని తీసుకెళ్ళి బెంగళూరుకి వెళ్ళి శివకుమార్ని కలిశాడు. దే నో వేర్ ద పవర్ సెంటర్ ఇస్. నాట్ ఈవెన్ రాహుల్ గాంధీ, ఇట్ ఈస్ శివకుమార్. అందుకే డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర. సెకండ్, హీ హోల్డ్స్ కర్ణాటక కీస్. రేపు షిండేలాగా తయారవుతాడో లేదో అని మనం చెప్పలేం, కానీ ఈ ఎలక్షన్ తర్వాత ఏమైనా జరగవచ్చు. బికాజ్ హీ ఆల్సో విల్ అండర్స్టాండ్ ఫ్యూచర్ ఏం లేదు, కర్ణాటకలో అసలు ఒక పార్టీ పడిపోతుంది, అక్కడ గవర్నమెంట్ ఉండదు. బెటర్ దట్ ఐ బికమ్ అనదర్ షిండే, ఐ బికమ్ మై ఓన్ లీడర్. బీజేపీ సపోర్ట్ కూడా చేయొచ్చు బహుశా. సో కర్ణాటకలో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఖర్గే గారు చెప్తున్నాడు 12 నుంచి 15 కాకుండా ఈవెన్ వాళ్ళకు 4 సీట్లు వస్తే కూడా చాలా పెద్దది, కానీ అది కూడా డౌట్ఫుల్. దే మైట్ అట్ ద మ్యాక్సిమం గెట్ 2 to 3 సీట్స్ అంతే. కానీ నా అంచనా ప్రకారం, నాట్ మై సెట్, అన్ని ఒపీనియన్ పోల్స్ చూపిస్తుంటే బీజేపీ ఈజ్ గోయింగ్ టు స్వీప్ కర్ణాటక అని క్లియర్గా చూపిస్తున్నాం సాయి గారు. సో మై మెయిన్ థింగ్ ఇస్ దిస్. ఎందుకంటే దాని తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ అని జరిగినాయి. ఈశ్వరప్పని బీజేపీ వాళ్ళు ఎక్స్పెల్ చేశారు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఈ నేహా హీరేమత్ ఒక మర్డర్ జరిగింది మొన్న, కాంగ్రెస్ కూతురుది. చాలా దారుణంగా చంపేశాడు, లవ్ జిహాద్ కేసు. ఆ కేసు యాక్చువల్లీ చాలా మట్టుకు ఈ కేరళలో త్రిశూర్పురంలో జరిగిన గొడవకి హిందువుకు వచ్చిన కోపం లాగానే కర్ణాటకలో దేర్ ఇస్ అ సడన్ యాంగర్ అగేన్స్ట్ సిద్ధరామయ్య గవర్నమెంట్. ఈ జిహాదీలతోని సింపథైజ్ చేసి వాళ్ళని సన్మానించి వాళ్ళని పెద్ద చేసి టిప్పు సుల్తాన్ హీరో అని చెప్పుకునే దానికి ఆ ఇంపాక్ట్ ఇప్పుడు కాంగ్రెస్ మీద పడుతుంది. దానికోసం సిఐడికి హ్యాండ్ ఓవర్ చేశారు, కానీ సిఐడితో ఏం పనికి రాదు అసలు. దే షుడ్ డూ సంథింగ్ ఎల్స్ నౌ. కరెక్ట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కర్ణాటక అనేది కాంగ్రెస్కి ఇప్పుడు ఉన్న అసెంబ్లీ కూడా చేతి నుంచి పోతుంది ఇక్కడ పోతే. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దిస్ వన్. ఇంకో లాస్ట్ వన్, నాట్ ద లీస్ట్, అక్కడ వీళ్ళు లింగాయత్ వాళ్ళని కొంత లీడర్స్ని తీసుకొచ్చి, స్వామిని తీసుకొచ్చి కాంటెస్ట్ చేయించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ దిగంగలేశ్వర్ స్వామి, ఆయన ఈ పోటీ చేయడానికి ఏం చేశారు, మన యూనియన్ మినిస్టర్ ఉన్నారు చూడండి ప్రహ్లాద్ జోషి వ్యతిరేకంగా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పుల్లబెట్టారు పోటీ చేయమని చెప్పేసి. ఆయన అగ్రీ చేశాడు. అంత నామినేషన్ అన్ని ఫైల్ చేస్తున్న ధార్వాడ్ సీట్ నుంచి, ధార్వాడ్ లోక్సభ సీట్. ధార్వాడ్ ఇన్ఫ్యాక్ట్ మన ప్రేక్షకులు కూడా తెలియాలి, ఆఫ్టర్ బెంగళూరు ద సెకండ్ లార్జెస్ట్ సిటీ ఇస్ ధార్వాడ్ హుబ్లీ, నాట్ మైసూర్. సో ధార్వాడ్ నుంచి ఆయన నామినేషన్ వేస్తే వాళ్ళ గురువు గారు విత్డ్రా చేయమని చెప్పారు. సో హీ హాజ్ విత్డ్రాన్ యెస్టర్డే. సో ఈ రిలీజియస్ లీడర్స్, ఎందుకంటే కర్ణాటకలో ఒకవైపు ఒక్కలిగాలో ఒకవైపు లింగాయత్, దిస్ కమ్యూనిటీ కాన్ఫ్లిక్ట్ ఇస్ హెవీ. మన క్యాస్ట్ గురించి మాట్లాడుతాం, ఆంధ్ర వైపు, బీహార్ వైపు, యూపీ వైపు క్యాస్ట్ ఫీలింగ్స్ అంటే, ఇక్కడ క్యాస్ట్ కన్నా ఎక్కువ రిలీజియస్ కాంబినేషన్ లాగా వస్తుంది. సమ్ పీపుల్ ఈవెన్ డినై మేము హిందువులు కావని చెప్తారు, మళ్ళీ హిందూ పనులే చేస్తారని. సో అక్కడ ఈ మఠాలు అన్ని కంట్రోల్ చేస్తుంది సాయి గారు. ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, స్కూల్, కాలేజ్ అన్ని వాళ్ళ దగ్గర, యూనివర్సిటీలు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ద మట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. సో దానికి పొలిటీషియన్స్కి పెద్ద కనెక్షన్ ఉందన్నమాట. దానికోసం ఎలక్షన్ ముందు చూసుంటారు అందరు లీడర్లు వెళ్ళి వాళ్ళ ఒక్కలిగా కానీ లింగాయట్ కానీ మిగతా ఎవరైనా వాళ్ళని వెళ్ళి కలిసి వాళ్ళతోని సంపర్క చేసి వాళ్ళతోని కొంచెం వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తారు వీళ్ళు. సో కర్ణాటకలో డెఫినెట్లీ ఎస్ లింగాయత్. ఎందుకు మనం చూసాం యదియూరప్ప గారిని పార్టీ నుంచి తీసేసినప్పుడు బీజేపీ దే పేడ్ హెవీ ప్రైస్ ఫర్ ఇట్. ఓడిపోయారు ఎలక్షన్, 10% ఓట్లు కూడా తీసుకెళ్ళిపోయారు. ఆయన ఇంకో పార్టీ కూడా పెట్టుకున్నారు ఆయన. దానికోసం తిరిగి వచ్చారు, గెలవలేదు అప్పుడు కూడా. బట్ ఇప్పుడు ఆయన వాళ్ళ కొడుకు ప్రెసిడెంట్ అయిపోయాడు, స్టేట్ ప్రెసిడెంట్ అయ్యాడు. సో దెర్ ఇస్ ఈ ఒక్క కమ్యూనిటీని ప్లీజ్ చేస్తే ఇంకో కమ్యూనిటీ కోపడతారు. మన వైపు కూడా జహీరాబాద్ కాన్స్టిట్యున్సీ ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ కర్ణాటక ఇన్ఫ్లుయెన్సెస్ దేర్. అక్కడ కూడా లింగాయత్స్ ఉన్నారు అక్కడ. సో అక్కడ కూడా మనం చూస్తున్నాం చాలా మంది కర్ణాటక వైపు నుంచి వచ్చి అక్కడ క్యాంపెయిన్ చేయబోతున్నారు, బీజేపీ లీడర్స్ కానీ కాంగ్రెస్ లీడర్స్ కానీ. సో కర్ణాటక ఇస్ ఇన్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పొజిషన్. డెఫినెట్లీ బీజేపీకి సౌత్ నుంచి ఒక మినిమం ఒక 30-35 ఎంపీలు కావాలంటే కర్ణాటక మొత్తం స్వీప్ చేయాల్సింది బీజేపీ. ఎందుకంటే తెలంగాణ నుంచి 6 మంది వస్తే, ఆంధ్ర నుంచి 1-2 వస్తే, 8 ఇక్కడ, అక్కడ ఒక 25 ఉంటే దే కెన్ క్రాస్ 31 to 32 సీట్స్. కర్ణాటకలో పరిస్థితులు చూస్తుంటేనైతే క్లీన్గానే కనబడుతోంది, బేసికల్లీ బీజేపీ వైపే కనబడుతుంది. ఎందుకంటే ఒకటే మనం దీనికంటే ముందు కూడా మాట్లాడాం సాయి గారు, లోక్సభకు వచ్చేటప్పుడు ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఎలక్షన్, ఒక వైపు మోదీ, ఇంకో వైపు ఎవరు అంతే, ఎవరు లేరు. ఎస్, అది దట్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. దేర్ ఇస్ నో, దట్ ఇస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ బీజేపీ హ్యాస్. కరెక్ట్, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సాయి గారు. సో చూసారు కదా, ఇది పోల్ గ్రౌండ్ 2024 కర్ణాటకకి సంబంధించినటువంటి స్పెషల్ ఎపిసోడ్.
ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాము. అండ్ ప్రస్తుత రాజకీయ పరిణామాలపైన ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎపిసోడ్ని చూసిన తర్వాత కర్ణాటకకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ మీ కమెంట్స్ ద్వారా తెలియజేయండి మీ అభిప్రాయాల్ని. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.